ఇది ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైంది. అప్పుడు అది గమనించిన ఆవు భయపడకుండా, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక చిన్న బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయమాటలు చెప్పి ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం బెర్రిదాన్ని కాను. కోపంగా అన్నది పులి. నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికి ఏమి లాభం? ఇప్పటికైనా చావు తప్పదు, ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్నా నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే ఉపకారం చేసిన దాననవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఏమాత్రం ఉన్నదో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలు ఇచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయన, బుద్ధిమంతుడుగా మంచితనముతో జీవించు, తోటివారితో స్నేహంగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలాడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవుని చూసిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఆ ఆవు ఎంత గొప్పది! దీనిని చంపి తింటే తనకే పాపం అనుకొని ఆవును వదిలి వేసింది పులి. పులికి ధన్యవాదాలు తెలిపి పరుగున వచ్చి తన దూడను చేరింది ఆవు.